గుప్త నవరాత్రి. ఇది సాధారణ నవరాత్రిలా బహిరంగంగా జరుపుకునే పండుగ కాదు. ఇది రహస్య సాధనల నవరాత్రి. మొదటి రోజు మా కాళీ. అమ్మ కాళీ ఉపాసన వలన భయం నశిస్తుంది. నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి. అంతర్గత బలం పెరుగుతుంది. రెండో రోజు మా తార. జీవిత మార్గాన్ని చూపించే అమ్మ. ఆధ్యాత్మిక జ్ఞానం, సరైన నిర్ణయశక్తి ప్రసాదిస్తుంది. మూడో రోజు మా త్రిపుర సుందరి. సౌందర్యానికి, ఆకర్షణకు, మన కోరికల సాకారానికి ప్రతీక. నాలుగో రోజు మా భువనేశ్వరి. ఈ విశ్వానికి అధిపతి అయిన అమ్మ. స్థిరత్వం, ఐశ్వర్యం, శాంతి ప్రసాదిస్తుంది. ఐదో రోజు మా భైరవి. క్రమశిక్షణ, ధైర్యం, కర్మఫలాల శుద్ధికి సంబంధించిన దేవి. ఆరవ రోజు మా చిన్నమస్తా. అహంకార నిర్మూలనకు ప్రతీక. పాత ఆలోచనలు విడిచిపెట్టి కొత్త ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుంది. ఏడవ రోజు మా ధూమావతి. జీవితంలో ఆలస్యాలు, దాగివున్న అడ్డంకులు తొలగించేందుకు ఉపాసించబడే దేవి. ఎనిమిదవ రోజు మా బగలాముఖి. శత్రు నిరోధానికి, విజయానికి, నోటిమాటపై నియంత్రణకు ప్రసిద్ధి. తొమ్మిదవ రోజు మా మాతంగి లేదా కామాఖ్య. విద్య, వాక్సిద్ధి, కోరికల సాకారం, ఆధ్యాత్మిక పరిపూర్ణతకు కారణం. గుప్త నవరాత్రి సాధన కేవలం కోరికల కోసం మాత్రమే కాదు, మన అంతరంగ శుద్ధి కోసం, మనలోని భయాన్ని జయించేందుకు, శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడానికి. ఈ 9 రోజులు నియమనిష్టలతో, భక్తిభావంతో, మౌనం మరియు ధ్యానం పాటిస్తే అమ్మ కృప తప్పకుండా లభిస్తుంది. జై మాతాది. శక్తి మీతో ఉండుగాక.